Hi guys, welcome to No Contest. This is the CSS tutorial starting video. What is CSS? CSS అంటే మనం చేసే వెబ్ పేజ్కి స్టైలింగ్ అంటే డిజైనింగ్ మంచి ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం సిఎస్ఎస్ ద్వారా చేయొచ్చు అనమాట. లైక్ స్టైలింగ్, యానిమేషన్స్, ఎనీథింగ్. ఇప్పుడు మనం వెబ్ పేజ్ చూస్తుంటాం కదా, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ సిఎస్ఎస్ ద్వారానే దానికి స్టైలింగ్ అయితే ఇస్తాము. సిఎస్ఎస్ అనేది నేర్చుకోవడం ఒక వెబ్ డెవలపర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లయింట్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మనం సిఎస్ఎస్తో ఒక మన వెబ్ పేజ్కి మంచి ఒక స్టైలింగ్ అనేది ఇస్తాం అనమాట. ఆ స్టైలింగ్ మన స్కిల్స్ బట్టి మన సిఎస్ఎస్లో మన పట్టుబట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం ఎలా ఇస్తామో అవన్నీ. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి అయితే సిఎస్ఎస్ బాగా వచ్చిండాలి. అలాగే సిఎస్ఎస్ ఎలా వర్క్ అవుతుందో మీకు ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ప్రజెంట్ నేను ఒక 2D లిస్ట్ అయితే చేశాను. దీని ఒక లైవ్ పోర్ట్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇక్కడ చూడొచ్చు హౌ గుడ్ ఇట్ ఈస్. నేనైతే బ్యాక్గ్రౌండ్లో 3 గ్రేడియంట్ కలర్స్ తీసుకొని ఒక టూ డూ లిస్ట్ చేశాను. దీనికి బటన్కి హవర్ ఎఫెక్ట్స్, ఒక టూ డూ లిస్ట్, దీన్ని ఒక బ్యాక్గ్రౌండ్ బాక్స్ షాడో ఇవన్నీ ఇచ్చేసి నీట్గా చేశాను అనమాట. ఇదంతా నేను సిఎస్ఎస్ ద్వారానే చేశాను. ఇది ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. ప్లస్ ఏదైనా టైప్ చేసినప్పుడు నేను 2D లిస్ట్లో ఏందని యాడ్ చేశాను, యాడ్ అని ఇచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తే మనకి కింద యాడ్ అవుతుంది. ప్లస్ ఈ రాంగ్ బటన్ ఇచ్చినప్పుడు హవర్ రెడ్ మనకి గ్రే కలర్లో వస్తుంది కదా, ఇలాగా మనము సిఎస్ఎస్ ద్వారా చూపించుకోవచ్చు. అదే సిఎస్ఎస్ లేకోకుండా ఎలా ఉంటుందో మీరు గమనిండి. నేను సిఎస్ఎస్ రిమూవ్ చేసేసి అగైన్ లైవ్ పుట్లోకి వెళ్ళి చూస్తున్నా. చూడొచ్చు ఎంత అంటే చూసే కూడా నచ్చట్లేదు. మన సిఎస్ఎస్తో ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. నేను ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎనీథింగ్ యాడ్ చేసినా కూడా మనకైతే అంత క్లారిటీగా అయితే చూపించలేదు. అదే మనకి సిఎస్ఎస్ ఉంటే గమనించు ఎంత యానిమేషన్స్. ప్లస్ రిఫ్రెష్ చేసి చూస్తాను, సైడ్ నుంచి యానిమేషను, ప్లస్ ఈ టు డూ లిస్ట్ మూవ్ కావడం, ప్లస్ ఇదంతా మనం సిఎస్ఎస్ ద్వారానే చేసుకోవచ్చు. ఇంకా దీనికన్నా మంచి వెబ్సైట్స్ నేను చేశాను. నేను ఫర్దర్గా మీకు సిఎస్ఎస్తో చేసిన వెబ్సైట్స్ అన్ని నేను ప్రాక్టికల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే హౌ సిఎస్ఎస్ వర్క్. నార్మల్గా మీకు హెచ్టిఎంఎల్ పక్కా తెలిసి ఉండాలి సిఎస్ఎస్ చేయాలంటే. హెచ్టిఎంఎల్ తెలియని వాళ్ళ కోసం నా ఛానల్లో హెచ్టిఎంఎల్ ఫుల్ ట్యూటోరియల్ అయితే ఉంది, రీసెంట్గానే అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలాగే ఫస్ట్ ఒక H1 ట్యాగ్ తీసుకుంటాను. నేను H1 ట్యాగ్లో హలో వరల్డ్ అని రాశా. ఓకే, హలో వరల్డ్. ఈ H1 ట్యాగ్కి మనము స్టైలింగ్ చేయాలి. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఈ H1ని రెడ్ కలర్లో చూపించాలి. అంటే ఈ హలో వరల్డ్ని మనం రెడ్ కలర్లో చూపించాలి. నేను పోర్ట్లోకి వెళ్ళేసి చూడొచ్చు, దిస్ ఈస్ ద బ్లాక్ కలర్, డిఫాల్ట్ కలర్లో ఉంది. మనం దీన్ని రెడ్ కలర్లో చూపించాలి. హౌ ఇట్ ఈస్ అంటే హెడ్ ట్యాగ్ ఉంటుంది కదా, ఈ హెడ్ ట్యాగ్లో మీరు ఒక ఎలిమెంట్ని ఒక ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ట్యాగ్ వచ్చేసి స్టైల్ అని ఉంది కదా, ఈ స్టైల్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఏదైనా దీని లోపలే రాయాలి. దీన్ని వచ్చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు అనమాట. ఇంటర్నల్, ఇన్లైన్, ఎక్స్టర్నల్ అనేది నేను ఒక వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ప్రజెంట్ ఇలా చేయండి. హెడ్ లోపల ఒక స్టైలింగ్ ట్యాగ్ అయితే తీసుకోండి. టైటిల్ కింద హెడ్ లోపలే ఉండాలి. ఆ స్టైల్ ట్యాగ్లో దిస్ ఈస్ H1 ట్యాగ్ కదా, మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే H1 అని తీసుకుంటాం అనమాట. H1 తీసుకుని కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని సెలెక్టర్ అవుతుంది. అప్పుడు H1 అనేది మనకి ఇక్కడ సెలెక్టర్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రాపర్టీ అయితే ఇవ్వాలి. ప్రాపర్టీ వచ్చేసి కలర్ అని ఇచ్చాను. కలర్ ఉంది కదా, కలర్ ఇచ్చేసి ఇక్కడ కోలన్ ఇచ్చేసి స్ట్రింగ్ టైప్లో మనము స్ట్రింగ్ టైప్ అవసరం లేదు. ఇక్కడ మనము కలర్ అయితే ఇచ్చేయాలి. నేను రెడ్ అని ఇస్తున్నా కదా, రెడ్ అని ఇచ్చేసి బ్రాకెట్స్ అయితే ఇట్లా ఓపెన్ చేసేయాలి. అంటే ఇది సెమీకోలన్ అయితే ఇవ్వాలి. సెమీకోలన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి H1 వచ్చేసి సెలెక్టర్. ఇది ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఈ ట్యాగ్ ఉంటుంది కదా, ఈ ట్యాగ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ H1 ట్యాగ్ వచ్చేసి ఈ H1 అయితే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ కలర్ వచ్చేసి దిస్ ఈస్ అ ప్రాపర్టీ. నేను ఫోల్డ్ చేసుకున్నా కదా, ఇక్కడ సింటాక్స్ వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఈ కలర్ వచ్చేసి
ఈ కలర్ వచ్చేసి ప్రాపర్టీ అని అర్థం. ఈ ఈ రెడ్ వచ్చేసి ప్రాపర్టీకి వాల్యూ, ఈ కలర్కి వాల్యూ అనమాట. ప్రాపర్టీ వాల్యూ అవుతుంది. మీకు క్లారిటీ అర్థం కావాలంటే చూడొచ్చు. కలర్ ఈజ్ ద ప్రాపర్టీ, రెడ్ ఈజ్ ద ప్రాపర్టీ వాల్యూ. అలాగే మనకు వచ్చేసి ఈ H1 అనేది సెలెక్టర్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద సెలెక్టర్. అంటే మనం సెలెక్ట్ చేసిన ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఎలిమెంట్కి మనము స్టైలింగ్ అయితే ఈ ప్రాపర్టీస్ ద్వారా ఇస్తామన్నమాట. మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాని గురించి నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ కలర్ గురించి చూడండి. నేను రెడ్ ఇచ్చాను కదా, గో లైవ్లోకి వెళ్ళేసి చూడొచ్చు. ఇదైతే రెడ్ కలర్లో మారింది. ఈ సెలెక్టర్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మీరు మల్టిపుల్ H1 తీసుకున్నా, నేను ఇంకొక H1 తీసుకొని నా నేమ్ రాస్తున్నా, ఇంకొక H1 తీసుకొని నా ఫ్రెండ్ నేమ్ రాస్తున్నా. ఇలాగా రాసి పోర్ట్లోకి వెళ్ళేసి ఇటు వర్కింగ్ అన్ని దానికైతే వర్క్ అవుతుంది అనమాట. మీరు H1ని తీసుకుంటే అన్ని దానికి వర్క్ అవుతుంది. ఇప్పుడు దీనికి యూనిక్గా ఇచ్చుకోవాలంటే దీనికి ఒక చిన్న మెథడ్ ఉంది. మనం వచ్చేసి ఒక ఆల్ట్రిబ్యూట్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఆల్ట్రిబ్యూట్స్లో మెయిన్గా ఇనీషియల్గా నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థం కావడానికి క్లాస్ అనమాట. క్లాస్ అని ఉంది ఇక్కడ, క్లాస్ అని ఉంది కదా, ఈ క్లాసెస్ని అయితే యూజ్ చేస్తాం. ఈ క్లాస్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక నేమ్ అయితే ఇస్తాము. లైక్ నేనైతే విష్ణు అని ఇచ్చా కదా, నా నేమ్ కాబట్టి నేమ్, ఏదో ఒక యూనిక్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు రాసే టెస్ట్కి రిప్రజెంట్ చేసేలాగా ఇక్కడ ఒక నేమ్ అయితే ఇవ్వండి. క్లాస్ అని ఇచ్చేసి ఈక్వల్స్ టు సింగిల్ కొటేషన్, అది కొటేషన్ ఎలాంటిదైనా స్ట్రింగ్ టైప్లో మనకి నేమ్ పాస్ చేసిన తర్వాత అగైన్ మీ స్టైలింగ్లోకి వచ్చిన తర్వాత ఇలాగా ఆ స్టైలింగ్లోకి వచ్చినాక మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్టర్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. మనం క్లాస్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డాట్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. డాట్ NAME. ఇది ఎందుకంటే మనం క్లాస్ అనేది అది ఐడెంటిఫై చేసుకోవడానికి, ఇది సెలెక్టర్ మనకి ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, ఇది డాట్ అంటే క్లాస్, ఈ క్లాస్ అనేది నేమ్ ఎక్కడుంది ఎలిమెంట్స్లో అని చెక్అవుట్ చేసుకొని దానికైతే స్టైలింగ్ అయితే ఇస్తుంది. డాట్ నేమ్ అని ఇచ్చాను కదా, సింగిల్ కొటేషన్లో దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ కలర్ అంటే ఒక ప్రాపర్టీ తీసుకొని ఆ కలర్కి ప్రాపర్టీ వాల్యూ డిఫరెంట్ ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చాను. అగైన్ వెళ్ళేసి లైవ్ ఫోటో చెక్ చేస్తే చూడొచ్చు డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. ఇలాగా ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్కి మనము స్టైలింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇది స్టైలింగ్లో బేసిక్ పార్ట్. మీకు ఈ హెడ్ లోపల ఇది ఎందుకు తీసుకోవాలి, ఈ బాడీ లోపల ఈ ఎలిమెంట్స్, ఈ క్లాస్ అంటే ఏంటి, ఇవన్నీ ఫర్దర్గా నేను బాగా చెప్తాను. నా వీడియోస్ని అయితే ఫాలో కావండి ఈ రోజు నుంచి. థ్యాంక్ యూ సో మచ్.